మత్తు వదలరట్టు మ్యాచ్ చేసింది. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు, బట్ మూవీ అయితే ఓవరాల్ చాలా ఎంటర్టైనింగ్ ఉంది. సత్యనే మెయిన్, మొత్తం అందరినీ డామినేట్ చేశాడు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మన రితేష్ డైరెక్టర్ మంచి కామెడీ టైమింగ్, సో బాగా ఎంజాయ్ చేస్తాము. దీంట్లో అయితే ప్యూర్ సత్య డామినేషన్, నో డౌట్ అసలు. యా ఈజ్ గుడ్. యా దానికి రోల్కి ఎంత కావాలో అంత చేశారు. యా తను కూడా బాగా చేసింది సపోర్టింగ్ రోల్. సో యా ఓకే అండి, అంటే మెయిన్ ఇక్కడ మెయిన్ ఎంటర్టైనింగే తీశారు మెయిన్ సినిమా. సో కాన్సెప్ట్ మెయిన్ కొంచెం ఫస్ట్ పార్ట్ దానిలానే ఉంది కొంచెము, బట్ యా సో ఓవరాల్ ఎంటర్టైనింగ్. తను అది లాస్ట్లో వస్తుంది సాంగ్. మ్యూజిక్ పెద్ద ఏం లేదు, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ గుడ్. స్టోరీ పెద్ద ఏం లేదండి, జస్ట్ మీకు ఎంటర్టైనింగ్ మూవీ కావాలంటే వచ్చి చూడండి మంచి. అండ్ మత్తు వదలరా 2 ఎలా ఉంది అంటే, సో 1 ఎక్స్పెక్టేషన్స్కి డెఫినెట్లీ రీచ్ అయిందనమాట. నిజంగా చాలా మంచి మూవీ చూస్తాననే ఫీల్ నాకుంది. కాకపోతే 1 అంత ఉందా అంటే 1కి వచ్చేసి మనము 10కి 10 ఇస్తే ఈ మూవీకి 10కి 9 ఇవ్వచ్చు అనమాట. సో ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్లీ టచ్ అయింది. అండ్ మెయిన్గా బ్రో సీరియస్లీ చెప్తాను, సత్యాని మనం అన్డౌటెడ్లీ ఇండస్ట్రీ #1 కమెడియన్, కరెంట్ కమెడియన్ మనం చెప్పొచ్చు అనమాట. ఆ లెవెల్ కామెడీ సత్య చేసిండే కామెడీ టైమింగ్ కావచ్చు, సత్య ఇచ్చిండే ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆ చిన్న చిన్న టైమింగ్ ఉంటుందన్నమాట. సో నిజంగా ఇప్పుడు పార్ట్ 1లో మనకు వచ్చేసి ఇది దొంగలించడం కాదు, తస్కరించడం అంటారు కదా. సో పార్ట్ 2లో వచ్చేసి ఇంకా చెప్పడం వచ్చేసి ఇది భయపడడం లేదు, నేను వచ్చేసి వినమ్రత అని చెప్పే సీన్స్ కానీ, అంటే చిన్న చిన్న టైమింగ్స్ అనమాట. డోంట్ బుక్ ఏ జడ్జ్ బైట్స్ కవర్ అని మనం దాన్ని డోంట్ కవర్ ఏ జడ్జ్ బైట్స్ బుక్ అనడం కానీ, సో ఇలాంటి కామిక్ టైమింగ్స్ అంతా నిజంగా సత్యాన్ని వచ్చేసి ఇండస్ట్రీ బెస్ట్ కమెడియన్ లాగా ఈ మూవీతో ప్రూవ్ అయిపోయినాడు. అండ్ రిమైనింగ్ మూవీ ఎలా ఉంది అంటే, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు నాట్ ఓన్లీ సత్య కామెడీ అనమాట, మనకు హీరో యాక్టింగ్ కావచ్చు. సో హీరోయిన్కి ఉన్నంత రోల్లో, హీరోయిన్ అంటే ఆ అమ్మాయి మనకు ఫరియా అబ్దుల్లా, సో ఉన్నంత రోల్లో ఆ అమ్మాయికి కూడా స్కోప్ బాగానే ఉంది. సో బాగానే ఉంది, డెఫినెట్లీ ఇంప్రూవ్డ్ బ్రో. మత్తు వదలరాతో దాని తర్వాత మూవీస్తో కంపేర్ చేస్తే డెఫినెట్లీ ఇంప్రూవ్డ్ అనమాట. ఈ మూవీలో తన ఇంప్రూవ్డ్ యాక్టింగ్ మనం చూడొచ్చు. ఓవరాల్గా నేను థియేటర్కి వచ్చినందుకు ఒక 200 పెట్టినందుకు నాకు వర్త్ అనిపించింది. మేము మొత్తం వదలరా 2 చూసాం బ్రో. నేనైతే ఒక 25 మినిట్స్ లేటుగా వచ్చాను, బట్ దాని తర్వాత నుండి అయితే నాకు బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కంటే ఒక పాయింట్ తగ్గింది, కానీ నాకైతే ఓవరాల్గా మూవీ అయితే బాగుంది. సత్య గారి కామెడీ ఎలా? సత్యానే బ్రో, మూవీకి బ్యాక్ బోన్ సత్యానే. ఓర్ నా కొడక ఫస్ట్ హాఫ్ సీరియల్ బాగుంటుందిలే, కానీ సెకండ్ హాఫ్లో కొంచెం ఎందుకో మిస్ అయినట్టుంది, బట్ ఓవరాల్ బాగానే ఉంది. లేదు బ్రో, అంటే మనం మూవీ చూసినంత వరకు ఆ సీరియల్ గుర్తుకురాదనమాట ఇందులో, అంటే అట్లా వస్తూ ఉంటుంది. కానీ అక్కడక్కడ పాటలు కలిపాడు, బాగానే ఉంది, బట్ బాగుంది. సత్య కామెడీ మ్యామ్, ఓవరాల్ సత్య. అదే నేను 25 మినిట్స్ మిస్ అయిపోయా, మరి దానికి ముందేమైనా జరిగిందేమో నాకు తెలియదు. అది ఇంకా బాగుంది బ్రో, సిరియన్ ఎక్స్పీరియన్స్ బాగుంది, చాలా బాగుంది మూవీ. ఈ మత్తు సినిమా చూసినాక నా లోపల మత్తు ఎక్కింది. ఫుల్ కామెడీ, ఉన్నసేపు నవ్వుకుంటా, నవ్వకుండా చెప్పుకో. సత్య కామెడీ, ఇంకో హీరో కామెడీ, ఇద్దరిది చాలా బాగుంది. స్టోరీ బాగాలేకుంటే 2 గంటలు కూర్చోను నేను, గంట సేపు వచ్చేస్తానండి, అది సింపుల్. పాట చూడలే నేను. సాంగ్స్ హూ కేర్స్, బీజిఎం బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఒక ఇట్లా వస్తుంది. ఆ సౌండ్ మొత్తం మత్తెక్కుతుంది, మొత్తం మీ మైండ్లో మత్తెక్కుతుంది, నో డౌట్, పక్కా షూర్. చూడొచ్చు, ఇట్స్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక జాతర లాంటి సినిమా వచ్చింది అని నేను పక్కా చెప్తా. బాగుందన్నా, కామెడీ టైం అద్భుతంగా ఉంది. హీరో అండ్ కమెడియన్ సత్య యాక్టింగ్ చాలా బాగుంది. పార్ట్ 1 కంటే పార్ట్ 2 చాలా బాగుందన్న. ఈసారి బ్లాక్ బస్టర్ అయిపోయింది మూవీ. కామెడీ బాగా నచ్చింది, కామెడీ టైం అద్భుతం. సత్యది సత్య బ్రహ్మానందం లాగా అయిపోతాడు, ఖచ్చితంగా ఒక టాప్ ప్లేస్కి వెళ్ళిపోతాడు. మత్తెక్కింది సినిమా చూసరికి. నాకే ఇట్టుందంటే ఇంకా యూత్కి ఎట్టుంటుందో నాకైతే అర్థం కావట్లే. ఫుల్ ఎంటర్టైన్మెంట్, అసలు ఎర్రగా తీసేశారు. బీజం బాగా అనిపించేస్తుంది. సునీల్ లుక్ హైలైట్ సినిమాకి.
అలాగే సత్య గారి కామెడీ సినిమాకి హైలైట్. సత్య ఎవరన్నా అయినా ఏం కామెడీ చేస్తున్నావు, ఎర్రగా తీసేస్తున్నావు. నిజంగా సినిమా బ్లండర్ మిస్టేక్స్ ఉన్నాయని చాలా మంది ఉంటారు. ఏం లేవు, వైలెన్స్ లేదు, కిర్రాకున్నది, ఫుల్ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్. సిటీ అయితే ఫస్ట్లో కొద్దిగా నార్మల్గా అనిపించేసిన ఎంటర్టైన్మెంట్ చేస్తూ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం గ్లామరస్ యాడ్ చేశారు. మరి ఎందుకు అనిపించిందో వాళ్ళకైతే నాకు తెలియదు, కానీ గ్లామరస్ యాడ్ చేశారు. సిటీ ఫైట్ కూడా చేస్తుంది, ఎర్రగా తీసేసింది అనమాట. సినిమాలో బాగా ఫుల్ ఎంటర్టైన్మెంట్. సునీల్ గారు లుక్ బాగుంటుంది. అలాగే వెన్నెల కిషోర్ కూడా ఉన్నాడు. వెన్నెల కిషోర్ కోసం కూడా చూడొచ్చు. ఆయన డైలాగ్స్ కూడా, ఆయన లుకింగ్ కూడా కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని మంచి కామెడీ ఉన్నది. సినిమాకి కొన్ని షార్ట్స్ ఉంటాయి, డైలాగ్ టు డైలాగ్ వచ్చే షార్ట్స్ బాగా అనిపించేది. అసలు ఆపకుండా ఎడిట్ చేసి అతికిచ్చిన విధానం కిర్రాక్ ఉందన్నమాట. అలాగే కొన్ని రోలింగ్ షార్ట్స్ వస్తాయి, అది అద్భుతంగా అనిపించేస్తుంది. పోలీస్ క్యారెక్టర్ కూడా ఉంది. పోలీస్ వాళ్ళని కొంచెం ఎంటర్టైన్మెంట్ పరంగా తీసుకెళ్ళారు వాళ్ళ. ఎందుకంటే మత్తు యాడ్ చేసినప్పుడు, ఆ మత్తు సంబంధించిన డ్రగ్స్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే పోలీస్ పాత్రని కొంచెం పవర్ఫుల్గా చేయాలి. అది ఒక్కటి కూడా ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. దాన్ని కూడా కొంచెం సీరియస్గా చూపిస్తే బాగుండనే ఫీలింగ్ కలిగింది. సినిమాలో అయితే ఏం లేదు, చిట్టి అయితే ఎర్రగా తీసేసింది. నిజంగా చిట్టి కోసమే రావాలనే ఫీలింగ్ కలుగుతుంది. కావాలంటే అమ్మాయిలు వీడియో తీసుకోవడం కాదు, చిట్టి కోసం వచ్చి సినిమా చూడాలి మీరు. చిట్టి పాత్ర అద్భుతంగా అనిపించేస్తుంది, కిర్రాక్ ఉన్నది. అలాగే సింహ కన్నా నాకు సత్య గారి కామెడీ సూపర్ అనిపించేస్తుంది. చిట్టి బాగుంది, ఫైటింగ్ చేసింది, గ్లామరస్గా చూపించింది, మంచి హైట్. ప్రభాస్ కూడా అక్కడక్కడ అంటే ఎవతరా ఇది ఇంత హైట్ ఉందనే ప్రభాస్ అన్నతో కూడా డైలాగ్ చెప్పేసేసుకుంది. నిజంగా అద్భుతంగా ఉంది. సినిమాకి హైలైట్ ఏంటంటే లుక్, బీజిఎం, డైలాగ్స్, కొన్ని షార్ట్స్ ఉంటాయి, కిర్రాక్ అనిపించేస్తుంది. మంచి మూవీ పడుతుంది. వినాయకుడు తీసుకొని దండం పెట్టుకొని సినిమాకి హ్యాపీగా ప్రసాదం వచ్చేసి, లేదంటే ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి మత్తువలరా 2 చూడండి. మీకున్న మత్తంతా వదిలేసి వెళ్ళిపోతుంది. కిర్రాక్ మూవీ బ్లాక్ బస్టర్ అనమాట. మస్తు అనిపించింది నాకైతే. ఎక్కడ బోరింగ్ లేదు, వైలెన్స్ లేదు భయ. బూతులు ఉందని ఎవరు అంటారు, అస్సలు లేవు భయ. మత్తు గురించి చూపించారు, అమ్మాయిల్ని కొంచెం లోపరుచుకొని చేసే సన్నివేశాలు ఉన్నాయి, కానీ బూత్ పరంగా చూపించలేదు. చాలా బాగా అనిపించేస్తుంది. వాళ్ళ గురించి జస్ట్ యాడ్ చేస్తారు, కానీ న్యూడ్ వీడియోలు ఎక్కడ కనబడవు. హ్యాపీగా ఫ్యామిలీతో సహా చూసుకోవచ్చు సినిమా. చాలా బాగుంది. నేను యాక్చువల్లీ పప్పన్నం కోసం వచ్చా, నాకు మటన్ బిర్యానీ పెట్టాడు. సత్య గారి కామెడీ అయితే వేరే లెవెల్ అసలు. చాలా బాగుంది సినిమా. సినిమా మొత్తంలో ఏం హైలైట్స్ అనిపించినాయి? సత్య కామెడీ హైలైట్. పార్ట్ 1 కంటే పార్ట్ 2 చాలా బాగుంది. ఓకే, ఈ సినిమా చూసి మనం ఏం నేర్చుకోవచ్చు? నేర్చుకోవడం కాదు, ఒక కామెడీ కోసం సినిమాకి రావచ్చు. ఒక 2.5 hours గడుపుంప నవ్వుకోవచ్చు సినిమా. చాలా ఫన్, ఫుల్ కామెడీ. అంటే కామెడీ పరంగా ఓకే, కానీ స్టోరీ పరంగా ఏం లేదు, అంత బాగాలేదు అంటున్నారు, నిజమేనా? అలా ఏం లేదు, జస్ట్ ఒక ఫన్ కోసం ఒక 2 hours నాన్ స్టాప్ నవ్వుకోవచ్చు. పొట్ట చెక్కలేకపోతే అంత బాగా నవ్వుకోవచ్చు. సత్య గారు అసలు ఎరగదీశారు అసలు కామెడీ. అంటే ఓన్లీ ఆయనదే బాగుందా, మిగతా వాళ్ళు అన్ని కూడా బాగుందా? హీరో సింహ కూడా బాగా చేశారు, కాకపోతే సత్య గారు బాగా డామినేట్ చేశారు సినిమా. ఓన్లీ కామెడీ తప్ప ఇంకేం లేదా సినిమా? కామెడీ కోసమే రావాలి సినిమా.